ఆశీర్వదించినటువంటి మా సోదర లోక్సభ సభ్యులు మరియు రాజ్యసభ సభ్యులకు ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చేసినటువంటి బీసీ సంక్షేమ సంఘం నాయకులకు పేరు పేరున నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, మిత్రులారా, నేను చెప్పేది అంటే వాస్తవంగా బీసీలు జనాభా అనేది గణనీయమైన జనాభా ఉంది. నాకు ఊళ్ళో తెలిసినప్పటి నుంచి నేను చదివిన రోజుల్లో కూడా స్కాలర్షిప్ అంటే ఒక స్కాలర్షిప్ వస్తే చాలు నేను చదువుకుంటా అనేటువంటి రోజులు. అటువంటి టైంలో ఒక ఆర్ కృష్ణ గారు నాకు నేను చూశాను. అప్పట్లో నా విద్యార్థి దశలో కూడా అరే మనకు స్కాలర్షిప్ కోసం కూడా ఇతరులను పోరాటం చేస్తున్నది ఒక నాయకుడు మనకు కూడా అని చెప్పేసి ఆ రోజుల్లో నా విద్యార్థి దశలో కూడా నేను మనం చూశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనుకునే కూడా ఆయన పోరాట పని అంతా ఇంత కాదు. అందులో భాగంగానే మేమంతా నాయకులు అయ్యారు. చాలా గర్వంగా ఉంది వాస్తవంగా. ఎందుకంటే ఆర్ కృష్ణ గారు ఈ బీసీలకు పునాది వేసి ఆయన చేసిన పోరాటంలో భాగంగానే ఈ రోజు రోజు రోజుకు నాయకులుగా ఎంతో మంది ఎంపీలు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంతో మంది ఒక స్థాయికి వచ్చారంటే ఒక బీసీల పోరాటమే. మనం ఈ రోజు ఈ వేదిక మీద ఇంతమంది బీసీ నాయకులుగా కూర్చొని రాబోయే తరాలకు మేము ఏం మెసేజ్ చేయాలనేది మీరు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఏర్పాటు చేశారు. చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మా వంతు పాత్ర కూడా చేయాలి. ఎందుకంటే నేను ఒక్కడైతే చెప్పాను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ కలవాల్సిందే. ఇవన్నీ కలిసికట్టుగా దామాషా ప్రకారం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రిజర్వేషన్ సీట్లలో కూడా హక్కులు కావాలని చెప్పేసి మనం అంతా కలిసి కొనవలసింది. ఎందుకంటే అందులో భాగంగా బీసీల జనాభా గణనీయంగా ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా మన వంతు పాత్రలో స్పష్టంగా బయటపడుతుంది. కాబట్టి మనమంతా ఎందుకంటే ఏకతాటి మీదకి వచ్చి రాబోయే రోజుల్లో మేము కూడా ఎక్కడ కూడా అన్న ఈటెల రాజేంద్ర గారిని ఎంపీ గారిని కూర్చోవాలండి.